హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వచ్చేసి మా స్టైల్లో చేపల పులుసు చేసేది చూపిస్తానండి. ఇలా అండి, ఫస్ట్ వచ్చేసి నేను తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. మాకు తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నా అండి. ఇలాగా చూడండి, మనం ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి. నేను ఇలా ఎర్రగడ్డలు కూడా ఒక ఎర్రగడ్డ తరిగి వేసేసానండి. ఇలా అది కొంచెం మనం మగ్గనిచ్చాలండి, ఎర్రగా అయ్యేంత వరకు. ఎర్రగా అయితే బాగుంటుంది, మనకి పచ్చివాసన పోతుంది కదా, అందుకే బాగా టేస్ట్ అనిపిస్తుందండి. ఇలా అందులోకి మరి నేను టమోటా ఎర్రగడ్డ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నా అండి. ఆ పేస్ట్ కూడా వేసేసాను. అది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇదండి, ఇలా ఆయిల్ వచ్చింది చూడండి, అలా వచ్చేంత వరకు బాగా వేయించాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నేను. అల్లం వెల్లుల్లి చెక్క అవన్నీ కలిపి మిక్సీ పట్టాను కదా, అవి కూడా వేసేసాను. అది అయిన తర్వాత ఇలా చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలా ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు పచ్చివాసన పోయి ఉంటుందండి. ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుంటున్నా అండి. ఇలా చింతపండు పులుసు వేసేసుకొని ముందే రెడీ చేసి పెట్టుకున్నా అండి. అది కూడా పులుసు ఇలా చూడండి, చింతపండు పులుసు వేసేసుకొని అందులోకి నేను గరం మసాలా వేసానండి. అది కూడా మేము ఇంట్లోనే రెడీ చేసిందండి, బయట ఏమి నేను అన్నీ ఇంట్లో రెడీ చేసుకుంటాను. నేను కొంచెం పసుపు వేసానండి. ఇలా చూడండి, కారం తగినంత కారం వేసేసుకుంటున్నానండి. మనకి ఎంత కావాల్సి వస్తే అంత అండి, మా తగినంత నేను వేసేసుకుంటా ఉన్నాను. తర్వాత వచ్చి సాల్ట్ అండి, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసానండి. ఇలా ఇది కూడా మనం బాగా ఉడకనిస్తామండి. ఇలా చూడండి, మనకి మరి తగినంత వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు బాగా ఉడకనిస్తామండి. ఉడికితేనే ఆ మసాలా అంతా ఉడికి బాగా టేస్ట్ అవుతుంది. ఇలా చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత 10 నిమిషాలు ఉడకబెట్టానండి. ఉడికిన తర్వాత ఇలా అయ్యింది చూడండి, బాగా టేస్ట్ వస్తుందండి ఉడికితే అంతా మనకి. ఇప్పుడు మనం చేప ముక్కలన్నీ వేసేసుకుందామండి అందులోకి. ఇలా మనం మొత్తం చేప ముక్కలన్నీ వేసేసుకొని అవి మనం కలిదిప్పుకోకున్నట్ట ఒక 5 నిమిషాలు అట్లా మగ్గిస్తే అయిపోతుందండి. మళ్ళీ కలిదిప్తే అన్నీ విరిగిపోతాయి. అలా కలిదిప్పుకోకున్నట్ల ఇలా మగ్గించుకోవాలండి, అంతే. చాలా సింపుల్లో అండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చేపల పులుసు. మా స్టైల్లో ఇలా చేసాము, మీరు ఎలా చేస్తారో తెలియదు. ఇలా చూడండి, అవన్నీ బాగా మనము రసంలోకి మునిగేంత వరకు ఇలా అనేస్తే లోపలికి వెళ్ళిపోతాయండి అవి. అప్పుడు బాగా ఉడుకుతాయి. ఒక 5 నిమిషాలు అంతే మగ్గించినామంటే అయిపోతుంది. అలా అండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.